పరిపాలన బాగాలేదనుకో జనాలు నిన్నే గెలిపిస్తారు, దాన్ని ఎవరు కాదనలేరు. వాళ్ళ పరిపాలన బాగుంటే ఎట్లా గెలిపించారు? అది గెలిపించాలంటే నువ్వు అసెంబ్లీకి రావాలి, నిలది సమస్యల మీద. వాళ్ళు చెప్పని చేతకాలేదనుకో అది లైవ్ వెళ్తుంది బయటికి, అందరూ చూస్తారు, అప్పుడు నీకు ఓటేస్తారు. అంతేగాని ఇంట్లో కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా అని ఏంటిది? అడిగితే కొనుక్కుంటే వచ్చేది కాదుగా ప్రతిపక్ష హోదా. అలా కొనుక్కున్న పని అయితే అంబానీలు, బిల్గేట్స్ వీళ్ళందరూ పోస్టులన్నీ కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. జనాల్లో మనం కనిపించాలంటే ఏం చేయాలి? మంచి చేసినాడు తొందరగా ఎక్కిరాడు పైకి ప్రజల్లోకి. ఒక్కసారి కత్తి పట్టుకొని రోడ్డు మీద తిరుగు, జనాలందరూ తెలిసిపోతాం మనం. నిజమే 10 రెట్లు 9 కమ్మ. మరి ఎవరు పెచ్చు? కాపు 16. ఎవరు పెచ్చు? కమ్మ పెచ్చా, రెడ్డి పెచ్చా, కాపు పెచ్చా? బాబాయ్ నమస్తే, మీ పేరు బాబాయ్? చెక్కా చిన్న సుబ్బారావు. సుబ్బారావు గారు ఏం చేస్తారు? నేను కిరాణా వ్యాపారం. ఏంటి బాబాయ్ ఎలా ఉంది ఓవరాల్గా 2 సంవత్సరాలు అవుతుంది పరిపాలన? ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వం గురించి? అంటే మనం ఓటేసే ముందు అనుకుంటాం మాకు ఈ ప్రభుత్వం వస్తే మంచి చేస్తేనే మనం బాగుంటాము, డెవలప్మెంట్ చేస్తే బాగుంటాం అని చెప్పి అనుకుంటున్నాం. మరి అంటే ప్రజలు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం అలాగే చేస్తుందా, లేక విభిన్నంగా ఏమైనా చేస్తుందంటారు బాబాయ్? ప్రజల కోరిక ప్రకారమే ప్రభుత్వం నడుస్తుంది. అయితే అన్ని కోరికలు ఒకేసారి తీర్చాలంటే ఎవరి వల్ల కాదు. ఇప్పుడు సామాన్యుడికి కావాల్సిందేంటి? నిత్యావసర వస్తువులు కొద్దిగా అనుకూలంగా ఉండాలి. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు యుద్ధం జరుగుతుంది కాబట్టి దానివల్ల డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, ఈ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది కాబట్టి దానివల్ల కొద్దిగా నిత్యావసర వస్తువులు కొద్దిగా పెరుగుతాయి. అదేమి పెద్ద ఇష్యూ కాదు. ఈ రోజున మనము బండి వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నామంటే 40 కిలోమీటర్లు వచ్చే మైలేజ్ ఏమైంది? గుంతలుంటే 30 వస్తుంది. ఈ రోజున రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు వస్తున్నాయి, కొత్త ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఐటీ పార్కులు వస్తున్నాయి, ఐటీ సెక్టర్లు వస్తున్నాయి. ఏది ప్రపంచ దిగ్గజాలైనటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. అది మీరు తీసుకొచ్చుకోలేకపోవడం అది మీ యొక్క చేతకంతనం. కానీ చంద్రబాబు ఏదో చేశాడు, వాళ్ళు ఏదో చేశారు కాదు. లేదు, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. లేదు, దాంట్లో ఏదైనా పొరపాట్లు ఉన్నాయా? నిలబెట్టండి. మీకు సొంత మీడియా ఉంది, ప్లాట్ఫారాలు ఉన్నాయి, ఆ నుంచి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అంటే ముందు నిలబెట్టి అడగండి, ఆ ప్రజలకు న్యాయం చేయండి. అంతేగాని సుపరిపాలన అందించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రభుత్వంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు లేడు, సామాన్యుడు లేదు, చదువుకున్న వ్యక్తి లేదు, అసలు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి అంటున్నారు. సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చింది అంటున్నారు. బాబా నిజమేనా అది? వైనాట్ 175, వైనాట్ కుప్పం ఓకే కదా. మరి సుపరిపాలన ఇస్తే 11 ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేనున్నా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అమ్మ నాన్నకు నాన్న 90కి 95 అన్న, 90కి 95, మళ్ళీ 90 కాదు, చివరి 5 వచ్చింది. తప్పు ఎవరిది? అమ్మ నాన్నది కాదు, వాళ్ళది కాదు, నాది తప్పు. ఇప్పుడు ప్రజలకు కావాల్సిందేంటి? పరిపాలన. ఎవరు వచ్చిన చుట్టం కాదు, ఎవరు వచ్చిన పక్కం కాదు. అయితే ప్రతి ఒక్క కులం వాడు ఒక రిప్రజెంట్ ఉంటారు ప్రభుత్వాల్లో. దాన్ని కులాన్ని పే చేసుకొని ఎవరు ఏం చేయలేరు. మన పరిపాలన బాగుందనుకో, ఓ చిన్న ఉదాహరణ, ఒక చిల్లర కొట్టు ఉంది, కొట్టుకు సరుకులకు వెళ్తావు, అన్ని సరుకులు బాగున్నాయంటే ఏం చేస్తావు? మళ్ళీ అదే కొట్టుకు వెళ్తావు. ఎవరైనా పిలిచినా కూడక అయ్యా కొట్లో నాకు బాగా ఇస్తున్నారు, సరుకులు బాగున్నాయని వెళ్తారు. రాజకీయమైనా, పరిపాలన అయినా, ఎలక్షన్లు అయినా ఏదైనా అంతే. మీ నాన్నగారు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఎవరిని నిందించట్లేదే. 108 తెచ్చాడు, ఆరోగ్యశ్రీ తెచ్చాడు, చరిత్రలో నిలిచిపోయారు కదా. నువ్వు ఏదన్నా ఏం పెట్టాడు? పలాంది పెట్టాడు. పట్టాదారు పాసుబుక్ మీద ఎవరి ఫోటో ఉండాలి, వాళ్ళ పొలం రాళ్ళ మీద ఎవరి బొమ్మలు ఉండాలి, ఆయనే చెప్పమని చాలు. జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ ప్యాలెస్ ఉంది, ఇప్పుడు చంద్రబాబు ఎక్కారు, ఆ బొమ్మ పెడితే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. లేదు, నా కాడికే వచ్చి చంద్రబాబు పెట్టినా, నేను ఒకవేళ తెలుగుదేశం పార్టీ అయినా, ఇదేంటి సార్ నా దాని మీద నీది పెడుతున్నట్టు అని అడుగుతానుగా. మరి ఇక దానికి ఎన్ని వేల కోట్లు. స్కూల్ ఉంది, ఒక స్కూల్ ఉంది, స్కూల్ అంటే గవర్నమెంట్ది. ఆ గవర్నమెంట్ ఎవరు పరిపాలిస్తూ ఉంటే ఆ ముఖ్యమంత్రి బొమ్మను, ఆ ఎమ్మెల్యేను, ఆ కలెక్టర్దో ఉంటుంది. దానికి ఒక రంగు వేయాలా? అయితే వేసుకోవచ్చు. కొన్ని శిలాఫలకాలు ఉంటాయి, రోడ్లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, దాంట్లోకి అది ఎవరైనా వేస్తారు. మరి ఎంత కష్టపడి చేసేప్పుడు రా గుర్తింపు ఏదని ప్రతి మానవుడికి ఉంటుంది. మరి అది కానీ బాబాయ్ మనం ఎన్ని పక్కన పెడితే మెగా డిఎస్సి గురించి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. నిజంగా దానిలో అవకతవకలు జరిగినాయా, లేక నార్మల్గానే రిజర్వేషన్ ప్రకారం కల్పించారా, లేక ఏంటంటే ఓ పక్కనేమో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించారు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అంటున్నారు. నిజమేనా అది? ఓకే, నిజమే. 10 రెట్లు 9 కమ్మ. మరి ఎవరు పెచ్చు? కాపు 16. ఎవరు పెచ్చు?
కమ్మ పెచ్చ, రెడ్డి పెచ్చ, కాపు పెచ్చ? అసలు ఈ కులాలు ఎందుకండి? అసలు ఈ కులాలు ఎందుకు? అందరూ ఓటర్లు మనుషులు, అలా అని ఆలోచించు. లేదు, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే వాళ్ళ పిల్లలు ఎవరైనా, లేదా ఈ దీంట్లో దగాపడ్డాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి అడుగుతున్నారా? ఒక అతను అడిగాడు ఏది జగన్మోహన్ రెడ్డి గారు పెడితే, తీరా ఏమన్నాడు? దాని తగ్గ ఆఫీసర్లు వచ్చి దానికి వివరణ ఇస్తే నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ పంపలేదన్నాడు. సినిమా టికెట్ తీసుకున్నా, టైం అయిపోయింది, టికెట్ జోలో పెట్టుకున్నాను, నేను వచ్చాను రాని, లేదంటే టికెట్ ఇంట్లో పెట్టిస్తే రానిస్తారా? రానియారు. ఇంకోటి, ఈ మధ్య కాలంలో అమరావతి రైతుల్లో ఏది తుళ్ళూరు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి, తప్పులేదు, ఎవరి పార్టీ వాళ్ళకుంటే చెప్పి వచ్చిన తర్వాత ఆయన పేరు ఏదో ఉంది సార్, నాకు గుర్తు రావట్లేదు. ఆయన వచ్చిన మరుసటి రోజు వెళ్ళి భూములు ఇచ్చి వచ్చాడు. ఎట్లా? నీ దగ్గరికి నేను వచ్చాను, అయ్యా నాకు ఒంట్లో బాగాలేదు, నా హాస్పిటల్ చూపించమంటే నువ్వు చూపించు, లేదా 10 రూపాయలు ఎవరికైనా చెప్పు, అన్నా 3 సంవత్సరాలకు నేను వస్తాను చూపిస్తానంటే ఈ లోపల నేనాడుంటా. బాబాయ్, ఇక్కడ నిజంగా డిఎస్సిలో అవకతవకలు జరుగుంటే వాళ్ళు ఇచ్చింది 16,000 పోస్టులు, ఎగ్జామ్స్ రాసింది 3 లక్షలు 5 లక్షలు దాదాపు ఉంటారు. మరి అంటే నిజంగా అవకతవకలు జరుగుతుంటే అందరూ 5 లక్షల మంది 3 లక్షలు మొత్తం వచ్చి ధర్నాలు చేయాలి కదా, మరి ఎందుకని చేయట్లేదు అంటారు? ఇప్పుడు టీఎస్సీలో జరిగింది ఇది. మొన్న డిఎస్సి అంతకుముందు ఒకటి గుర్తుందా? సంవత్సరం నుంచి ఉద్యోగాలు చేసి టీచర్సు పిల్లల్ని చదివించి ఎగ్జాములు రాసి వాళ్ళు పాస్ అయ్యి మరలా వెళ్ళే టైంలో ఇప్పుడు అల్లది ఇల్లుది ఏం లేదు సార్. ఏదో బట్టగాలు చేయాలి, జనాల్లో మనం కనిపించాలంటే ఏం చేయాలి? మంచి చేసినాడు తొందరగా ఎక్కిరాడు పైకి ప్రజల్లోకి. ఒక్కసారి కత్తి పట్టుకొని రోడ్డు మీద తిరుగు, జనాలందరూ తెలిసిపోతాం మనం, అంతే తప్ప ఏమీ లేదు. అంటే బాబాయ్, ఇక్కడ గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరిగిన 2 సంవత్సరాల పాలనకి అసలు మీరు ఏం తేడా గమనించారు? మీరు నాగలోకం నాగలోకానికి ఉన్నంత ఉంది. ఏ పరంగా అయినా వాళ్ళని ఏ పరమైనా చెప్పమను, ఏ పరమైనా చెప్పమను. నాకు 34 సంవత్సరాల క్రితం ఒక ఇంటి పట్టా ఇచ్చారు. ఆ పట్టా పెట్టుకొని నేను తెచ్చుకోలేదు, కానీ మా ఏరియాలో అందరూ లోన్లు తెచ్చుకున్నారు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి 10,000 కడితే పట్టా ఇస్తానంటే ఏంటది? నన్ను అడిగారు, నేను ఒకటే చెప్పాను, మీ అధికారిగా వచ్చిన వాళ్ళు దాని మీద గత ప్రభుత్వం ఇచ్చిన పట్టా డూప్లికేటు, మేము ఇచ్చేది ఒరిజినల్ అని మీరు సంతకం పెట్టండి, మీకు 10,000 కడతా, పట్టా ఇవ్వండి అన్నారు. ఇదేం చేస్తా ఉన్నారు? గత ప్రభుత్వం నాకు డూప్లికేట్ పట్టా ఇచ్చింది, నేను కోర్టులో కేసు వేస్తానన్న, వెళ్ళిపోయారు. మీకు 10,000 కట్టి పట్టా కాగితాలు తీసుకొని బ్యాంకులకు వెళ్ళి చెవులో పెట్టుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ 10,000 రూపాయల వాళ్ళకి లాస్ చేసినట్టుగా నువ్వు గవర్నమెంట్కి లాభం వచ్చింది, గవర్నమెంట్కి లాభంగా కావాల్సింది ప్రజలకు లాభం వచ్చేటట్టు ఉండాలి. ఈరోజు పట్టాదారు పాస్బుక్లు ఇచ్చారు, దాని మీద ఏ బొమ్మ ఉంది? ఇంకోటి, భారతదేశ చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ప్రైవేట్ స్కూల్ ఎగ్జామ్ వస్తుందని సాయంత్రానికల్లా టీవీలు పేపర్లు మోగిపోతాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఫోటోలు వేసి వేయడం అనేది ఇది చరిత్ర, ఇది లోకేష్కి చెల్లింది. మరి 2029లో ఎవరు గెలుస్తారు బాబాయ్? మీ అభిప్రాయం అంటే పక్కన వైసీపీ నాయకులేమో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది మేము, వచ్చాక ఎవరినో వదిలిపెట్టమని చెప్పి అంటున్నారు. మరో పక్కనేమో అసెంబ్లీ స్థానాలు దాకా అవసరం లేదు, రేపు జరిగే స్థానిక ఎలక్షన్స్లోనే మా ప్రతిభ ఏంటో చూపిస్తాం, ప్రతి మనిషి కూడా మాకే పట్టం కట్టడం రెడీగా ఉన్నారని చెప్పి అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి బాబాయ్ దాని మీద? గతంలో కూడా 2024 కూడా అదే చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత మా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి పరిపాలన బాగాలేదనుకో జనాలు నిన్నే గెలిపిస్తారు, దాన్ని ఎవరు కాదనలేరు. వాళ్ళ పరిపాలన బాగుంటే ఎట్లా గెలిపించారు? అది గెలిపించాలంటే నువ్వు అసెంబ్లీకి రావాలి, నిలది సమస్యల మీద. వాళ్ళు చేత కాలేదనుకో అది లైవ్ వెళ్తుంది బయటికి, అందరూ చూస్తారు, అప్పుడు నీకు ఓటేస్తారు. అంతేగాని ఇంట్లో కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా ఇవని ఏంటిది? అడిగితే కొనుక్కుంటే వచ్చేది కాదుగా ప్రతిపక్ష హోదా. అలా కొనుక్కున్న పని అయితే అంబానీలు, బిల్ గేట్స్ వీళ్ళందరూ పోస్టులన్నీ కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అది 90% గెలవడు, 10%, 100% ఎవరు ఊహించుకోకూడదు కూడా.